హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు బంజారా హిల్స్ చరిత్ర తెలుసా అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో చారిత్రక అంశంగా వినిపిస్తాను, వినండి. బంజారా హిల్స్ చరిత్ర తెలుసా? ఇక వినండి. చిరుతలు తిరుగాడిన చోటు లంబాడీలకు నివాసమై ఇప్పుడు రిచ్ ఏరియాలాగా ఎలా మారింది? బంజారా హిల్స్ చరిత్ర తెలుసా మీకు? హైదరాబాదులోని బంజారా హిల్స్ ఒకప్పుడు దట్టమైన అడవి నుండి విలాసవంతమైన ప్రాంతంగా మారిన చరిత్ర అద్భుతం. బంజారా తెగల నివాసం. నిజాం పాలనలో మెహదీ నవాజ్ జంగ్ ఆయన పాత్ర దీని రూపాంతరానికి కీలకమైంది. నేడు లగ్జరీకి ప్రతీకైనప్పటికీ దీని పర్యావరణ వారసత్వం, రాతి కొండలు కనుమరుగవుతున్నాయనే వాస్తవం ప్రకృతి అభివృద్ధి సమతుల్యతను గుర్తు చేస్తుంది. లంబాడీల గడ్డ ధనికుల అడ్డాగా ఎలా మారింది? 100 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నేడు హైదరాబాదులో అత్యంత ఖరీదైన విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన బంజారా హిల్స్ ఒకప్పుడు దట్టమైన అడవులు, భారీ రాళ్ళు, చిరుత పులులు, ఇతర వన్యప్రాణులతో నిండిన నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. గ్లాస్ భవనాలు, లగ్జరీ కార్లు, సినీ ప్రముఖుల నివాసాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతం చరిత్ర దాదాపు 2.5 బిలియన్ సంవత్సరాల నాటి ప్రకృతి వారసత్వంతో ముడిపడి ఉంది. 18వ, 19వ శతాబ్దాల్లో దేశవ్యాప్తంగా సరుకు రవాణా చేసే బంజారాలు లేదా లంబాడీలు ఈ రాతి కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవటం ప్రారంభించారు. వారి భారీ ఎద్దుల బండ్లు, తండాలు నగరంలోని ఇరుకైన వీధుల్లోకి ప్రవేశించలేకపోవడంతో నగర శివారులలోని ఈ కొండలను ఆశ్రయించేవారు. కాలక్రమేణా ఈ ప్రాంతం బంజారా హిల్స్గా గుర్తింపు పొందింది. 1908లో సంభవించిన ఘోర మూసీ వరదల అనంతరం హైదరాబాదు విస్తరణ ప్రణాళికలు వేగం పుంజుకున్నాయి. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పాలనలో నగర అభివృద్ధి మరి ఆ దశ మనం గమనించాలి. ఆ అభివృద్ధి క్రమంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో నగర అభివృద్ధి కొత్త దిశలో సాగిందని చెప్పుకోవాలి. ఈ సమయంలో ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ దాత మెహదీ నవాజ్ జంగ్ బంజారా హిల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. జర్మన్ ఆర్కిటెక్ట్ కార్ల్ వాన్ మోల్ట్ హైంజ్ ఆయన సహకారంతో మెహదీ నవాజ్ జంగ్ పురాతన రాళ్లను ధ్వంసం చేయకుండా వాటినే నిర్మాణంలో భాగంగా ఉపయోగిస్తూ కోహిస్తాన్ అనే ప్రత్యేక నివాసాన్ని నిర్మించారు. ప్రకృతిని కాపాడుతూ నిర్మించిన ఈ గృహం నిజాంను ఆకట్టుకుంది. మొదట ఈ ప్రాంతానికి మెహదీ హిల్స్ అని పేరు పెట్టాలని భావించిన నిజాంను ఇక్కడ మొదట నివసించిన బంజారాల గౌరవార్థం బంజారా హిల్స్ అనే పేరునే కొనసాగించాలని మెహదీ నవాజ్ జంగ్ కోరినట్లు చరిత్ర చెబుతుంది. 1933లో రవీంద్రనాథ్ ఠాగూర్ కోహిస్తాన్లో బస చేయటం ఈ ప్రాంత ప్రతిష్టను మరింత పెంచింది. అనంతరం స్వాతంత్రం తర్వాత భూముల విలువలు పెరగటంతో బంజారా హిల్స్ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఇష్టమైన నివాస ప్రాంతంగా రూపాంతరం చెందింది. అయితే అభివృద్ధి మరోవైపు పర్యావరణ నష్టాన్ని కూడా మిగిల్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన పురాతన గ్రానైట్ రాళ్ళు, సహజ సిద్ధమైన జలప్రవాహాలు, వన్యప్రాణుల ఆవాసాలు క్రమంగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం
ఆ చారిత్రక ప్రకృతి వారసత్వానికి చెందిన ఆనవాళ్లు ప్రధానంగా కేబీఆర్ పార్కులో మాత్రమే మిగిలి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. బంజారా హిల్స్ కథ కేవలం ఒక ప్రాంత అభివృద్ధి గాథ మాత్రమే కాదు, ప్రకృతి, చరిత్ర, నాగరికతల మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో గుర్తు చేసే జీవవంతమైన ఉదాహరణగా నిలిచింది. కాబట్టి అదండి బంజారా హిల్స్ అనేటువంటి ఈ అంశాన్ని మిత్రులు ఎస్ఎన్ పాషా అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.